హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. అయితే ఆంధ్రప్రదేశ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ నుంచి మనకైతే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో అయితే ఇందులో మనకి అర్హతగా చూసుకుంటే డిగ్రీ, అలాగే ఏఎన్ఎం, డిఎంఎల్టీ, ఎంపీడబ్ల్యూ, హెల్త్ వర్కర్, ఎల్హెచ్వి, అలాగే ఎంఎల్టీ అయితే మనకి అర్హతలుగా ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి ఎటువంటి పరీక్ష మరియు ఫీజు అయితే లేదు. ఇక్కడ ఖాళీ పోస్టులు అనేవి చూసుకుంటే మనకి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్స్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు, అలాగే డిఆర్టీబీ కౌన్సిలర్లు, అలాగే టీబీ హెల్త్ విజిటర్ పోస్టులు, అలాగే సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఇక్కడైతే ఖాళీగా ఉన్నాయండి. సో ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. మన వీడియోస్ని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ లింకును డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇదండి మనకి జిల్లా క్షయ నివారణ కార్యాలయం శ్రీకాకుళం జిల్లా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, జిల్లా కలెక్టర్ జె శ్రీనివాస్ శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు జిల్లా క్షయ నివారణ కార్యాలయం టీబీ యూనిట్లలో కాంట్రాక్టు పద్ధతిపై 1 సంవత్సర కాల పరిమితికి ఈ దిగువ నుదహరించిన పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా క్షయ నివారణ అధికారి ఎస్ అనురాధ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇక సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్లు 6, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్లు 3, ల్యాబ్ టెక్నీషియన్స్ 2, డిఆర్టీబీ కౌన్సిలర్ 1, టీబీ హెల్త్ విజిటర్ 1 పోస్టులుగా పేర్కొన్నారు. ఇక పైన తెలిపిన పోస్టులకు అభ్యర్థుల తేదీ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు బయోడేటాతో పాటు జిరాక్స్ కాపీలు, విద్యార్హత, ప్రిఫరెన్షియల్ అర్హత, మార్కు లిస్టులు, స్టడీ సర్టిఫికేట్లు, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేటు, జిల్లా క్షయ నివారణ అధికారి వారి కార్యాలయం, రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి, రూమ్ నెంబర్ 18 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క అప్లికేషన్లు స్వీకరించబడును. పూర్తి వివరముల కొరకు సదరు నోటిఫికేషన్ శ్రీకాకుళం.ఏపీ.gov.in ఆన్లైన్లలో లభ్యమగు అని తెలిపారు. సో ఇదండి మనకి ఈ యొక్క పోస్టులకు అన్నిటికీ ఈ యొక్క పూర్తి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా శ్రీకాకుళం జిల్లా.ఏపీ.gov.in మనకి ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు అక్కడ లాగిన్ అయ్యి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై చేయొచ్చు. అది కూడా ఆగస్టు 8వ తేదీ నుండి ఆగస్టు 12వ తేదీలోపు అయితేనే. అది కూడా మీకు ఎక్కడ అప్లై చేయాలంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఈ యొక్క రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి, రూమ్ నెంబర్ 18 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్లను అప్లై చేసుకోవడానికి అయితే మనకి అక్కడ టైం ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనేది అయితే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ టు వర్క్ ఇన్ డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫ్ శ్రీకాకుళం ఇన్ వేరియస్ కేటగిరీస్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ యాజ్ మెన్షన్డ్ బిలో. ఇక ఫస్ట్ అయితే మనకి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఎస్టీఎస్ 6 పోస్టులు ఉన్నాయి. దీనికి అయితే శాలరీ 33,975 రూపాయలు ఉంటుంది పర్ మంత్కి. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ లేదా రికగ్నైజ్డ్ శానిటైజర్ ఇన్స్పెక్టర్ కోర్సు లేదా సర్టిఫికేట్స్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మినిమం 2 months, అలాగే పర్మనెంట్ 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ 2-wheeler. సో ఖచ్చితంగా 2-wheeler లైసెన్స్ అయితే ఉండాలి. అది కూడా మీకు 2-wheeler డ్రైవింగ్ వచ్చి ఉండాలని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ మెడికల్ సోషల్ వర్క్, సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ బేసిక్ ట్రైనింగ్ కోర్స్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఫర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్తో ఇవి అయితే మీకు ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు. ఇక సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్స్ ఎస్టీఎల్ఎస్ చూసుకుంటే మనకి 3 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. 33,000 అయితే శాలరీ, 33,975 రూపాయలు శాలరీగా ఉంటుంది. ఇక దీనికి ఎడ్యుకేషనల్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ అయితే అయిపోయి ఉండాలి. అలాగే దాంతోపాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, అలాగే పర్మనెంట్ 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ 2-wheeler, అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మినిమం 2 months అయితే ఉండాలి. సో ఇక దీనికి ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే RNTCPలో అయితే ఉండాలని అయితే వాళ్ళు మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్ TBHV అయితే మనకి 1 పోస్ట్ ఉంది. దీనికి 21,900 శాలరీ ఉంటుంది మనకి. దీనికి గ్రాడ్యుయేట్ అయితే అయిపోయి ఉండాలి, అంటే డిగ్రీ అయితే అయిపోయి ఉండాలి. ప్లస్ దాంతోపాటు ఇంటర్మీడియట్ +2 అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఎంపీడబ్ల్యూ, LHV, ANM, హెల్త్ వర్కర్,
సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఈ వీటిలో ఏదైనా పర్లేదండి, ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇంకా అలాగే హైయర్ కోర్స్ హెల్త్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అయితే చేసి ఉండాలి. అది లేకపోతే ట్యూబర్క్లోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే మీరు ఉండాలి. అలాగే కంప్యూటర్ కోర్స్ ఆపరేషన్స్లో మినిమం 2 months అయితే చేసి ఉండాలి. అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మినిమం 2 months అయితే అది కూడా ఉండాలి. ఇక దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ప్రిఫరెన్షియల్ ట్రైనింగ్ కోర్స్ ఆఫ్ ఫర్ ఎంపీడబ్ల్యూ ఆర్ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కోర్స్ అయితే చేసి ఉండాలి. సో ఇక అలాగే కౌన్సిలర్ ఫర్ టీఆర్టీబీ సెంటర్ అయితే మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి 18,060 రూపాయలు శాలరీగా ఉంటుంది. ఇక బ్యాచిలర్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, ఫిజికాలజీ అయితే ఉండాలి. ఇక దీనికి ప్రిపరేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ లేదా పీజీ ఇన్ సోషల్ వర్కర్, సోషియాలజీ అలాగే ఫిజికాలజీలో ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎన్టీసీపీ ఆర్ వర్క్డ్ యాజ్ కౌన్సిలర్గా అయితే మీరు ఉండాలి. ఇక ఆర్ఎన్టీసీపీ ల్యాబ్ టెక్నీషియన్, స్పటం మైక్రోస్కోపిస్ట్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 19,019 రూపాయలు శాలరీగా ఇస్తారు. దీనికి ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాలి. ఇక దీనికి ప్రిపరేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎన్టీసీపీ ఆర్ స్పటం సమ్మర్ మైక్రోస్కోపీ లేదా క్యాండిడేట్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ షెల్ బి ప్రిఫరెడ్. సో ఇదండి హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఇది ది అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీస్ రూమ్ నెంబర్ 18 రిమ్స్ హాస్పిటల్, బాలాగ్, శ్రీకాకుళం డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ 9 AM to 4 PM 8082020 to 12082020. అంటే మనకి పైన చెప్పింది అండి, ఈ అడ్రస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ యొక్క టీబీ కంట్రోల్ ఆఫీస్ రూమ్ నెంబర్ 18 రిమ్స్ హాస్పిటల్ దగ్గర మీరైతే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అది కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. సో ఇక అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే మీకు డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ, నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ NTEP, డిస్ట్రిబ్యూట్ టీబీ కంట్రోల్ ఆఫీస్ శ్రీకాకుళం. సో ఇదండి మనకి ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైక్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్, ల్యాబ్ టెక్నీషియన్, DRTB కౌన్సిలర్, టీబీ హెల్త్ విజిటర్. సో పోస్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ శ్రీకాకుళం అండ్ కాంట్రాక్ట్ బేసిస్ 1 year. సో ఇవైతే పోస్టులు 1 year వరకే ఉంటాయండి. బట్ అప్పటి పరిస్థితులను బట్టి మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, లేకపోతే తీసేయవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మనకి మీ ఇదైతే ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇవ్వాలి. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదరు, నేమ్ ఆఫ్ ద మదరు, నేమ్ ఆఫ్ హస్బెండ్ ఉంటే హస్బెండ్, వైఫ్ ఉంటే వైఫ్. ఇక్కడ మీ యొక్క ఫోటో పేస్ట్ చేసి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది క్రాస్గా. సో ఇక్కడ సెక్స్, మీ యొక్క జెండర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ ఇవ్వాలి. అలాగే సోషల్ స్టేటస్ ఏంటనేది ఇవ్వాలి. ఇక అలాగే వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే SR నో ఇవ్వచ్చు. ఇక అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే SR నో ఇవ్వాలి. ఇక మీ యొక్క 4th నుంచి 10th వరకు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ డిస్టిక్లో చదివారు అనేది ఇవ్వాలి. ఎవరైతే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో చదివింటారో వాళ్ళైతేనే కన్సిడర్ చేస్తారండి. అంటే 4th to 10th వరకు చదివితేనే లోకల్గా కన్సిడర్ చేస్తారు. మిగిలిన బయట శ్రీకాకుళం జిల్లా అయినా పర్లేదు, బయట చదివింటే మాత్రం నాన్ లోకల్ కిందని కన్సిడర్ చేస్తారు మిమ్మల్ని. సో ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆర్ కాలేజీ, అలాగే మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. ఎన్ని మార్క్స్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే టోటల్ మార్క్స్ ఎన్నిటికి మీకు ఎన్ని వచ్చాయని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పర్సెంటేజ్తో సహా. సో ఇక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు, అలాగే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేస్తారనేది. ఇక అడ్రస్ పర్టికులర్స్ మనకి ఇక్కడ చూసుకుంటే మీ యొక్క పూర్తి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క నేము, మీ ఫాదర్ నేము, అలాగే హస్బెండ్ ఉంటే హస్బెండ్ నేము, వైఫ్ ఉంటే వైఫ్ నేము, హౌస్ నెంబరు, అలాగే స్ట్రీటు, విలేజ్, టౌన్, డిస్టిక్, పిన్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరు, ఇవంతా కరెక్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే మీకు ఫోన్ కానీ లేకపోతే వాళ్ళు మెయిల్ కానీ చేయడం జరుగుతుంది, మీ యొక్క అడ్రస్కి పోస్ట్ అయినా చేయడం జరుగుతుంది. సో ఇక ఫైనల్లీ మనకి డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ ఫాము ఇది చదివి ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్, మీరు నేము అలాగే మీ యొక్క సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో ఇక చెక్ లిస్ట్ అయితే మనకి ఈ యొక్క ఆర్డర్ వైజ్ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. మీ యొక్క నేము ఆఫ్ ద అడ్రస్ క్యాండిడేట్ ఇక్కడ ఇవ్వాలి, అలాగే మొబైల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం. సో ఇక్కడ మీ క్యాస్ట్, లోకల్, నాన్ లోకల్ అనేది సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ లోకల్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఉంటుంది 80%, అలాగే నాన్ లోకల్కి 20% అయితే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇక అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే దానికి సంబంధించి ఏది ఓన్లీ సౌత్ సర్టిఫికేట్ అలౌడ్, ఆ యొక్క సర్టిఫికేట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే టెక్నికల్ ట్రైనింగ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి.
ఇక ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఎస్ఆర్ నో అనేది ఇవ్వాలి. సో మీరు చెక్ లిస్ట్ ఉందా లేదంటే మీకు చెక్ లిస్ట్ ఉంది, ఈ యొక్క పైన చెక్ లిస్ట్ను ఫిలప్ చేసి అది ఉంటుంది కాబట్టి మీ దగ్గర ప్రింట్ ఎస్ అని ఇవ్వండి. ఇక అప్లికేషన్ ఫాము స్టార్టింగ్ ఏదైతే చెప్పామో మనకి అప్లికేషన్ ఫాము అది కూడా ఉంటుంది కాబట్టి ఎస్ ఇవ్వండి. అంటే ఈ యొక్క ఆర్డర్ వైజ్ పెట్టుకుని ఇక్కడ ఎస్ అని టిక్ ఇవ్వండి. సో ఇక్కడ తర్వాత 10th మార్క్ లిస్ట్ ఎస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మనకి లేదు కాబట్టి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళైతే ఎస్, కాని వాళ్ళైతే నో ఇవ్వాలి. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th ఉంటుంది కాబట్టి ఎస్ ఇవ్వండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎస్, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఎస్, ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉంటే ఎస్ ఇవ్వాలి. సో ఇది మనకి టోటల్గా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మనకి లేటెస్ట్గా ఈ యొక్క నేషనల్ ట్యూబర్క్లోసిస్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ నుంచి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ యొక్క ఉద్యోగాల యొక్క డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న డౌట్స్ అయినా సరే అక్కడ పోస్ట్ చేసి దానికి ఆన్సర్ కానీ వీడియోస్ కానీ చేసిస్తాను. సో ఇక అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.